చిన్న బండి అయితే స్కిడ్ అయింది మాది. వీడు ఆఫీస్లో డివోషనల్ ట్రిప్ పోతున్నానని చెప్పొచ్చిండు వాళ్ళ సార్కి. తెలిసింది ఏంటంటే హెల్త్ బాగాలేదు. గుడ్ మార్నింగ్ ఆల్. సో టైం వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 4:38 అవుతుంది. సో ఇంత పొద్దున్న లేచామంటే మరడిమిల్లు. సో కారణం తెలిసి ఉంటుంది. సో గుడిస ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన డెస్టినేషన్ అనమాట. సో సన్ రైజ్ కోసం. సో ఇప్పుడే లేచి రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ మాట్లాడుకుందాం. తాళాలు ఇద్దాం రూమ్కి ఫస్ట్ అయితే. సో 4:30 అవుతుంది, అయినా కానీ స్టిల్ మేము ఇంకా లేట్ అయినాం. సో బయలుదేరిపోతాం తొందరగా. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ బయలుదేరిపోయినాయి, మా రిసార్ట్ దగ్గర ఉన్నాయి. చలి గ్యాస్ వస్తుంది భయ్యా. స్టార్ట్ అవుతున్నాం. బీవచ్చు మన చలి. తీర బండి. గజ్జలు అనుకుతానాయి. ఏం చలిరా బాబు. ఈ ఫాక్కి కనీసం దారి కూడా కనిపించట్లేదు. బండికి ఎంత టిప్పర్లు కొట్టినాయో అతను కథమే. ఎంత కొట్టినాయి కానీ కనిపించట్లే. చిన్న బండి అయితే స్కిడ్ అయింది మాది. పోనా చూడు. సో బండి కొద్దిగా టర్నింగ్ ఉండడం వల్ల కొద్దిగా ఏం కింద పడలేదు. జస్ట్ అట్లా ఉసుకుండడం వల్ల స్కిడ్ అయ్యి ఇక్కడ కొమ్మ ఉండే, ఇక్కడ ఒక చెట్టు కొమ్మ ఉంది, చెట్టు కొమ్మకు వచ్చి తగిలింది. బండి అయితే పర్లేదు, సేఫ్. దెబ్బలేం తగలేదు మాకు. సో మీరు రైడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా రైడ్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ కదా, బీభత్సమైన ఇది ఉంటుంది, ఫాగ్ ఉంటుంది, మంచు. సో ఎగ్జైట్మెంట్తో పాటు సేఫ్టీ కూడా ముఖ్యం. సో మనం చిన్నగా వెళ్ళిపోదాం, మేమంతా సేఫ్ ఆల్ రైట్. గ్యాస్ అసలైన దారి స్టార్ట్ అయింది. మొత్తం 12 కిలోమీటర్ ఉంటుంది. ఇలా వెళ్ళిపోవాలా. కనిపిస్తుందా మీకు? ఎంత అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ గురు. కార్లు, బైక్స్ కూడా దగ్గర పోయేంత వరకు చూడాలి. మరి మనల్ని 2 వీలర్ అలౌ చేస్తారా చేయరా అనేది. కొంతమంది చేస్తారంటున్నారు, కొంతమంది చేయట్లేదు అంటున్నారు. చూడాలి గురు. ఒకళ్ళు పంపిస్తాం మనం సేఫ్. అడ్వెంచర్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం అయితే. చూద్దాం. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ. మనకి ఇంకా ఒక 10 కిలోమీటర్స్ ఉంది మనకు గుడిస. కార్లో ఉన్నారు. రోడ్లు మామూలు లేవు.
అనుకున్నట్టు పెంట అయినారు, పోనిత్తలేరుగా. ఏందటన్నా పోనిత్తలేరు, బండ్లు పంపిస్తలేరు అనుకున్నట్టే. అది లవడగాళ్ళు ఏదో చెప్తారు సాకులు. ఇక నడిచి వెళ్దామని ట్రెక్ చేసుకుంటూ పోతాను. కొంచెం వామప్ అవుతుంది, బాడీస్ కూడా వామప్ అవుతాయి. చూస్తాం, ఒక రఫ్గా ఒక 5-6 కిలోమీటర్ వస్తుందేమో చూద్దాం. మరి ఏదో ఈ విధంగా పోతాను. ఇప్పుడే స్టార్ట్ చేసిన ట్రెక్. ఆల్మోస్ట్ కాదు, ఆల్రెడీ వచ్చేసింది సన్ రైజ్. ఏదో ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా వచ్చినందుకైనా ట్రెక్ చేసి చూద్దాం అనేసి అయితే వెళ్తాను. అంటే అన్నా కానీ వస్తుంది ఇది ఈ రోడ్డు అయితే. వెళ్తున్నాం. మెంటల్ హెల్త్ బాగుండాలని ట్రెక్ చేస్తూ గుడి చేస్తే తెలిసింది ఏంటంటే ఫిజికల్ హెల్త్ బాగాలేదని. ట్రెక్ చేస్తున్నాం. ఆ సూర్యుడు పైకి వస్తూనే ఉన్నాడు. వెళ్తాం సాధ్యమైనంత వరకు పైకి ఎక్కి తీరుతాం ఈరోజు గుడిస హిల్లు. అగో అక్కడ ఉంది, నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. ఇక్కడే ఉన్నట్టుగా ఉంటుంది కానీ రాదు, ఇంకా రాడేంట్రా వాడు. వచ్చేసాంరా, ఇంత కష్టపడ్డాం. ఆల్మోస్ట్ పైకి ఎక్కినాం. సో ఇంకొక పావులంతుంది కానీ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. బండ్లు వస్తున్నాయి, దిగుతున్నాయి బులోరాలు. ఆ నలుగురు ఒక్కొక్కడు ఒక్కొక్క రీజన్ చెప్పొచ్చిండు. వీడు ఆఫీస్లో డివోషనల్ ట్రిప్ పోతానని చెప్పొచ్చిండు వాళ్ళ సార్కి. వీడు చేసి చూడు ఇక ఇయ్యనే డివోషనల్ ట్రిప్. మరి ఏం చెప్తా, ఇగో ఆడుంది, ఆడు గుడి ఉంది, ఆడు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, ఇటు శివాలయం ఉంది, ఈ పక్క విష్ణు, ఈ పక్క విష్ణు ఉంది. ఏం 11th మైల్ బా సూపర్ ఉన్నాయి. ఫైనల్గా ఒక దగ్గరికి వచ్చినాం. లిటరలీ గాయస్ మైండ్ బ్లోయింగ్. ఆ ల్యాండ్స్కేప్ చూడండి ఎంత బాగున్నాయి అంటే, అది మేము ఎక్స్పీరియన్స్ చేసాం బండ్ల ద్వారా కాదు, లేకపోతే ఇంకా తీసుకున్న వెహికల్స్ ద్వారా కాదు, నడిచి ట్రెక్ చేసాం. ఫైనల్గా టాప్కి వచ్చాం. జస్ట్ ఇదే మొత్తం ట్రెక్ అయితే అయిపోయింది. జస్ట్ ఇలా రూట్ మాత్రం అలా ఉంటుంది అనమాట. అటు వెళ్ళిపోదాం నడుచుకుంటూ. మనకి ఇక్కడ ఇంత టాప్లో ఉన్నా కానీ మనకి ఇక్కడ సిగ్నల్ టవర్ అవుతుంది. మనకి జియో ఎయిర్టెల్ అన్నీ వచ్చేస్తున్నాయి, ఫోన్స్ గీన్స్ అన్నీ మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ ఉంది. నడిచి ట్రెక్ చేసి పోయేటోడు ప్రతి ఒక్కరు షాకు. బులోరాలు అట్లా చూస్తారు షాకే, అరే ఎట్లెక్కారా మీరు అన్నట్టు. ఏదో మేము ఉంటుందిగా ఆ గుండె బతకాలి, ఏ గుండెరా వాడిది అన్నట్టుంది. ప్రతి మేము రిలేట్ అవుతుంది ఈ ఎక్స్పీరియన్స్లో, ఈ ట్రిప్పులో. ఖచ్చితంగా రండి గుడిసా. కాకపోతే
ఏమంటారు డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక డిసప్పాయింట్ అయ్యే విషయం ఏంటంటే ఓన్ వెహికల్స్ ఎలా ఉండదు, బైక్స్ అలా ఉండదు. బండ్లు తీసుకొని రావాలా, అవి తీసేటి అంటే మాట్లాడుకొని రావాలా కిరాయి అన్నట్టు. వాళ్ళకి 3000 అలా అడుగుతున్నారు. సో మ్యాక్సిమం బులర్ మన అది ఉంటే మ్యాక్సిమం 4x4 అవి ఉంటాయి కదా, 4x4 వెహికల్స్ ఉంటాయి కదా, లైక్ మహీంద్రా థార్ అలాంటివి, జీప్స్, ఓకే అవి అయితే సెట్ అయితే రావచ్చు. చూడు మనకి ఎదురుగా ఒక వెహికల్ వస్తుంది, ఇగో ఇలాంటి వెహికల్స్ అయితే ఓకే. ఏం లొకేషన్ రా గురు. సో ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ సెల్ఫీలు, వీడియోలు, కెమెరాలు. ఇంత రిస్క్ చేసి వచ్చింది ఎందుకురా అంటే ఇవన్నీ చూడ్డానికి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. గాయస్ అది విలేజ్, నాకు ఒక 3 members అరే అది విలేజ్, అక్కడ ఉంటారు. అక్కడ చూడండి గాయస్, అసలు అక్కడ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందో లేదు, అక్కడ విలేజ్ ఉంది. అసలు ఈ వ్యాలీస్ చూడండి, ఇలా 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 ఇలా. సో వాళ్ళకి విలేజ్ వెళ్ళడానికి వాళ్ళ దారి అనమాట, అక్కడ కనిపిస్తుంది కదా. ఈ వ్యాలీస్ చూడండి అసలు ఏమున్నాయా గురు. ఇక్కడ చూడండి, ఇక్కడ వెహికల్స్ అన్ని పెట్టుకుని ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ గ్యాస్. ఇది వచ్చేసి మనకు సన్ రైజ్ అవుతుంది కదా, సో ఆ ప్లేస్ అనమాట. సో మనకు అటు సన్సెట్ అటు అవుతుంది, సన్ రైజ్ ఇటు అనమాట. సో మొత్తానికి వచ్చేసినాం, కొద్దిగా లేట్ అయినా రీచ్ అయినాం. సో ఆల్రెడీ సన్ రైజ్ వచ్చింది, వచ్చేసింది ఆల్రెడీ. సో కొద్దిగా ఇక్కడి నుంచి పైకి ఎక్కాడు. అబ్బబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ గ్యాస్. లిటరల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్కరు షాక్ తెలుసా. అసలు ఈ బులర్లా మీరు చూసారు కదా, అక్కడక్కడ షార్ట్స్ కొన్ని పెట్టాను. అంతా అంటే మాకు ఒక 6 కిలోమీటర్ ఉంటుంది, 6-7 అంత ఉంటుంది మొత్తం ట్రెక్కే. సో ఇలా 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 వెళ్తూ ఉండాలా. అసలు ఎవడు రాడు నడిచి, ఈరోజు ఎవడు రాలేదు, మీ నలుగురమే వచ్చినాం. అసలు ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో ఎక్కిన తర్వాత పక్కన పెడితే ఎక్కేటప్పుడు కాళ్ళు వచ్చినాయి, కొద్దిగా ఇబ్బంది, కొద్దిగా అది ఇది అయింది. కానీ ఎక్కిన తర్వాత లొకేషన్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి గైస్. అసలు అదంతా పోయింది, అలసట, నొప్పి, బాధ మొత్తం అసలు క్రిస్టల్ క్లియర్ అయినాయిపోయినట్ట. సో ఇక్కడికి వస్తే ఇక్కడ క్యాంపింగ్ కూడా ఉండేదంట అప్పుడు. సో రీసెంట్గా చాలా తెలిసిందేగా మన గురించి. సో క్యాంపింగ్ పెడితే బీర్ బాటిల్స్ తెచ్చుకొని తాగి పగలగొట్టడం, ప్లాస్టిక్స్ అంతా ఏదేదో చేయడం, ప్లాస్టిక్స్ పెట్టి అంటే డస్ట్బిన్స్లో వేయకపోవడం, చెత్త చెదారం అంతా వేయడం వల్ల సో దాన్ని తీసేశారంట. సో క్యాంపింగ్ లేదు, క్యాంపింగ్ లేకోకుండా ఇప్పుడైతే జస్ట్ అలౌ చేస్తున్నారు. మార్నింగ్ సన్ రైజ్ కానీ, నైట్ సాయంత్రం సన్సెట్ కానీ. సో ఇవన్నీ ఇది గాయస్ అసలు నెక్స్ట్ లెవెల్. సో మీరు ఒక 2 days ఉంటే మీ దగ్గర పక్కా వచ్చేయండి. సో ఆంధ్రాలో ఒక మంచి ప్లేసు కన్సిడర్ చేయొచ్చు, అరకు తర్వాత మారేడుమిల్లి. సో ఈ రోజుకి సో ఈ గుడిసె హిల్లు ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో మనకి దీని తర్వాత మనకు పొల్లూరు వాటర్ ఫాల్స్, సీలేరు అటు సైడ్ కూడా వెళ్తాం రిటర్న్లో, ఇంటికి వెళ్ళే రిటర్న్లో. సో ఆ వీడియోని వేరే వీడియోకి పెడదామని అనుకుంటున్నా, ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయినట్టుంది, లెంతీ అవుతుంది. సో ఈ హిల్లు సపరేట్గా ఒక వీడియో అయితే పెడతా. సో ఎర్లీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఉన్నాయి కదా, అదంతా ఒక వీడియో పెడతా. సో ఇది మరి ఇక్కడితో సో ఈ వీడియోని అయితే ర్యాప్ చేస్తా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సైనింగ్ అప్ ఫ్రమ్ గుడిసె హిల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.